ఇంత ప్యూరిఫై ఉన్న వాటర్ ని ఎక్కడ చూడలేదు నేను. ఇక్కడ చూడండి వాటర్ మస్తు కనిపిస్తున్నాయి. ప్రయోగాలు చేస్తున్నాడు ఇక్కడ గుండంలో మునిగిన. హలో గైస్, 50,000 సబ్స్క్రైబర్స్ లో డే 121. ఈ రోజు వచ్చేసి మేము కాణిపాకకి అయితే వెళ్ళబోతున్నాం. గణేశుని యొక్క టెంపుల్. ఇంకా అందరం కలిసి అయితే వెళ్తున్నాం. ఇంకా బస్ స్టాప్ కి వచ్చేసి బస్ అయితే ఎక్కేసాం. తిరుపతి నుండి 60 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇంకా బస్సు కూడా స్టార్ట్ అయిపోయింది. ఒక్క టికెట్ వచ్చేసి 110 రూపీస్. బస్సులో వాంతులు అవ్వకుండా లిమ్కా అయితే తీసుకున్నాం. ఇదే అనమాట తిరుమల కొండ. గణపతి దేవుని యొక్క రూపంలో కొండ అయితే ఉంటుంది. మా అన్న వచ్చేసి చూపిస్తున్నాడు ఇలా ఉంటుందని. మా మామ వచ్చేసి ఆరాంసే పండుకున్నాడు. బస్ డ్రైవర్ అంకుల్ అయితే వేరే లెవెల్ స్పీడ్ అయితే పోనిస్తున్నాడు బస్ ని. గ్రీనరీ మాత్రం వేరే లెవెల్ కనిపిస్తుంది. ఇక్కడ లొకేషన్ అయితే అద్రిపోయాయి. ఫైనల్లీ బస్ కూడా దిగేశాము. ఇంకా టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోదాము. ఇగోండి కనిపిస్తుంది కదా ఇదే టెంపుల్. గుండం అయితే వేరే లెవెల్ ఉంది. వాటర్ కూడా ప్యూర్ గా ఉన్నాయి. ఈ ఫిల్టర్ మిషన్ తోటే వాటర్ ని ఫిల్టర్ చేస్తారు. కానీ వాటర్ మాత్రం మస్తు నీట్ గా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు అందరం కలిసి స్నానం చేయడానికి పోతున్నాము. వీళ్ళు వచ్చేసి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. మా అన్న ఏదో ప్రయోగాలు చేస్తున్నాడు ఇక్కడ. ఇంకా ఇప్పుడు వచ్చేసి లోపల మునుగుతున్నాను. కాకపోతే నా జుట్టు మొత్తం అసలు మునగలేదు. ఈ వాటర్ మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. మాకైతే మస్తు అనిపించింది. మీరు ఎక్కడ నుండి చూస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ రోజుకైతే ఎంత సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు.